ల్యాండ్ పూలింగ్ అంశంపై విచారణకు హైకోర్టు అంగీకరించింది. బలవంతపు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. వ్యవసాయ పనులు చేసుకునేందుకు రైతులకు ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు సృష్టించవద్దని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రైతులు దాఖలు చేసిన పిటిషన్పై 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ల్యాండ్ పూలింగ్ నుంచి తమ భూములను మినహాయించేలా ఏపీ సర్కార్ను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును గత వారం విచారించిన హైకోర్టు రైతులను పంటలు ఎందుకు వేసుకొనివ్వడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తన ముందుంచాలని అదనపు అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. ఇవాళ ఈ పిటిషన్పై విచారణ సాగించింది. పిటిషనర్ల తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలపై పూర్తి వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, హైకోర్టు ఆదేశాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రైతులు ముఖ్యంగా తమ పిటిషన్లో ఏమని చెప్పారు? తరంగిణి, ప్రస్తుతం మనం హైకోర్టు అంటే ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతమైనటువంటి భూ సమీకరణని ఏపీ ప్రభుత్వం చేస్తున్న దానికి కొంతమంది వ్యతిరేకించారు. దానికి సంబంధించి హైకోర్టు స్వీకారానికి తీసుకుంది. 3 రోజుల పాటు వాయిదా వేసింది. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, లాయరు. అసలు ఎటువంటి వాదనలు జరిగాయి ఏంటని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించి ఎటువంటి వాదన జరిగింది? చాలా సంతోషం. ఈరోజు హైకోర్టు వారు రైతన్నల యొక్క ఆవేదన, ఆక్రోశాన్ని అర్థం చేసుకొని వారి యొక్క బాధలను పరిగణలో తీసుకొని వారు ఫైల్ చేసినటువంటి రిట్టుని ఈరోజు స్వీకరించి ఈ లోపల వారి యొక్క పొలాల్లో, వారి యొక్క వ్యవసాయ కార్యకలాపాల్లో ఎటువంటి ఆటంకం కలిగించరాదనేటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు సిఆర్డిఏ కమిషన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర హైకోర్టు ఈరోజు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా దీని పూర్వాపరాలు మీతో మీడియా ద్వారా మీకు తుళ్ళూరు ప్రాంత రైతులందరికీ విన్నవించుకుంటున్నా. రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని యొక్క ప్రాంతంలో బలవంత భూసేకరణకి వ్యతిరేకంగానే ఈరోజు ప్రజల యొక్క ఆక్రందన, ఈ రిట్టు యొక్క సారాంశం. రాజధానికి సానుకూలమే, ఎట్టి పరిస్థితుల్లో ప్రతికూలం కాదు. బలవంత భూసేకరణ చేస్తూ సిఆర్డిఏ చట్టాన్ని, జిఓఎంఎస్ నెంబర్ 1ని వాళ్ళు తయారు చేసుకున్నటువంటి చట్టాన్ని వాళ్ళు గౌరవించినటువంటి పరిస్థితుల్లో వాళ్లే తృణీకరణ భావంతో చట్టాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో తుళ్ళూరు ప్రాంత రైతన్నలు బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా రిట్టు దాఖలు చేసుకునే పరిస్థితి ఆసన్నమైంది. ముఖ్యంగా పోయిన బుధవారం రోజు రిట్టు దాఖలు చేయడం జరిగింది. ఆ సిఆర్డిఏ కమిషనర్కి మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క రిట్టు ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబడనీయకుండా శాయశక్తుల కృషి చేయడం జరిగింది, ప్రయత్నించడం జరిగింది. వాళ్ళ యొక్క ముఖ్యమైన వాదన ఏంటంటే, ఈ రిట్టు ప్రిమెచ్యూరు, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కదా, మేము పొలాలను ఇప్పుడు తీసుకోవటం లేదు, తీసుకోని విషయం మీకు తెలపకపోతే మీకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటనే 2 విధమైనటువంటి వాదనలతో కోర్టు ముందరకు రావడం జరిగింది. దానికి సరైన సమాధానం రైతన్నల తరఫున నేను చెప్తూ, ఇది నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 15 రోజుల లోపల వారు మేము భూసేకరణకి మేము వాలంటరీ కాదు, మేము దీనికి ఇష్టపడటం లేదు, మా భూములను సిఆర్డిఏ చట్టం కింద, భూసేకరణ చట్టం కింద మినహాయింపు ఇవ్వవలసి ఉన్నది. మేము అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత మేము భూ సమీకరణకు వ్యతిరేకమని ఏ రైతు ముందరకు వచ్చి అబ్జెక్షన్ ఇస్తే 9.2 నోటీసులు సిఆర్డిఏ కమిషన్కి ఇచ్చినటువంటి 15 రోజుల లోపల వారు ఆ యొక్క సదరు రైతు భూమిని ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నుంచి తొలగించవలనని జిఓఎంఎస్ నెంబర్ 1 సిఆర్డిఏ యాక్ట్ నిర్దేశించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పోయిన నెల జనవరి 22వ తేదీ రైతన్నలు ముందరకు వచ్చి సిఆర్డిఏ కమిషనర్ గారికి మా భూములని ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నుంచి మినహాయింపవలసిందని చెప్పి ప్రార్థిస్తూ 9.2 నోటీసులు సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం 15 రోజుల లోపల మా సదరు రైతుల యొక్క భూమిని సిఆర్డిఏ పరిధిలో నుంచి, భూసేకరణ పరిధిలో నుంచి తప్పించవలను అని మీరు తెచ్చుకున్నట్టు చట్టం నిర్దేశిస్తుంది. ఆ చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో దానికి ప్రతిస్పందించి రైతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఈరోజు రిట్టును పరిగణలోకి తీసుకున్నారు. 15 రోజుల లోపల మీరు ఎట్టి పరిస్థితిలో మా వాదన ప్రకారం మీరు నా భూమిని మినహాయించవలనని రైతన్నల కోరికను మన్నించి ఈరోజు రిట్టు పరిగణలోకి తీసుకున్నది.
తీసుకొని మధ్యంతర ఉత్తర్వులుగా రైతుల యొక్క దైనందిన కార్యకలాపాల్లో వ్యవసాయ కార్యకలాపాల్లో ఎట్టి పరిస్థితుల్లో వేలు పెట్టడానికి లేదు. రైతన్నల యొక్క వారి యొక్క వ్యవసాయ కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగించుకునేటట్టు ఈరోజు రాష్ట్ర హైకోర్టు రైతన్నలకు భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ లోపల 3 వారాల లోపల ప్రభుత్వాన్ని వారి యొక్క కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఒక్క విషయం మనం విన్నవించుకోవాల్సి అక్కడ ముఖ్యంగా ఆ గ్రామాల్లో మల్లెపూలు రోజా పూలు సాగు చేసినటువంటి సారవంతమైనటువంటి మల్టీ క్రాప్ ల్యాండ్స్ అవి. ఆ రైతన్నలు మల్లె సాగు చేసి తన చేత్తో ఆ మల్లెపూలు రోజా పూలు కోసి ఎందరో రసమయ హృదయాల్ని రంజింపజేసినటువంటి రైతన్న నీ చేతులతో కోసినటువంటి మల్లెపూలు ఎందరి హృదయాలకు ఆనందం ఇచ్చింది. ఈరోజు నీ చేలో నీ తోటలో మల్లెపూలు కోసి నీ శవానికి అలంకరించాలని ప్రయత్నిస్తుండే ఈ ప్రభుత్వం యొక్క చర్యలను అడ్డుకడతాం, తిరగదోడతాం. వారి యొక్క దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వము. రైతన్న మేల్కొనండి. మీరందరూ 9.2 నోటీసులు ఇవ్వండి. మీ పొలం మినహాయింపు జరగద్ది. మీ పొలం పక్కన రాజధాని వస్తుంది. మీ పొలం పక్కనే రాజధాని వస్తే మీరు ఎంత భాగ్యవంతులు అవుతారో, మీరు ఎంత అదృష్టవంతులు అవుతారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రైతన్నా మేలుకో. 9.2 నోటీసులు ఈ రోజుకైనా ఇవ్వండి. దాని యొక్క గడువు పెంచబడింది. ఎవరైతే ఏ రైతన్న అయితే ముందరకు వచ్చే 9.2 నోటీస్ సిఆర్డిఏ కమిషన్కి ఇస్తారో వారి భూమిని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ ఎట్టి పరిస్థితుల్లో వారి భూమిని మినహాయింపు చేయవల్ల ఇది చట్టం నిర్దేశిస్తుంది. రైతన్నా తెలుసుకో. 9.2 నోటీస్ ఈ రోజన్నా ఇవ్వండి. మీ పొలానికి మినహాయింపు. శివశంకర్.